హైకోర్టు తీర్పు బీసీలను అవమానపరిచేది ఉంది, అన్యాయము, అక్రమం. దీన్ని స్టే ఇవ్వడం అనేది అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే మీరు కేసు వేసిన రోజు స్టే ఇవ్వలేదు, అడిగిన రోజు వాళ్ళు 1 డే బిఫోర్ అడిగారు స్టే, ఆ రోజు రిజెక్ట్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక మీరు స్టే ఇవ్వడం ఎట్లిస్తారు? ఎక్కడన్నా దేశంలో ప్రపంచంలో ఉన్నది అట్లా? అది ఒక అన్యాయం. రెండవది 30 మంది బీసీ సంఘాలు కోర్టులో ఇంప్లీడ్ అయ్యి కేసు వేసినాం. మా వాదనలు వినిపించుకోకుండా ఎట్లా స్టే ఇస్తావు? కాబట్టి ఇది అన్యాయము, అక్రమము. దీని మీద మేము తీవ్రంగా ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. 14 నాడు రాష్ట్ర బంధు పిలిపించారు. అది జాతీయ పాలసీ. దీని మీద ఒక విధానపరమైనటువంటి పాలసీ కావాలని పోరాడుతున్నాం, సాధిస్తాం. కులగణన అయినాక కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఓ విధాన నిర్ణయం తీసుకుంటుంది. మేము ప్రధానమంత్రికి కూడా విజ్ఞప్తి చేసాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా బలమైన వాదనలు, గట్టి పోరాటం చేయాలి. ప్రజా ఉద్యమంలో వేపు చేస్తాం. ప్రభుత్వ పరంగా వాళ్ళని అదే బీసీలకు పోరాటం చేయాలని చెప్తున్నా. బంధువులు చేయండి, రస్తారోకలు చేయండి, ఉద్యమాలు చేయండి అని చెప్తున్నా. రాజకీయంగా ఎన్నో చెప్తారు, అవన్నీ కాదు. బలంగా పోరాడాలి. ఈ స్టే వెనుక కొంత కుట్ర ఉంది. ఎందుకంటే తప్పనిసరి మేమంతా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. కానీ నేను ఒకటి చెప్తా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలి. అది గొప్ప విధానపరమైన నిర్ణయం. 1980 లోపల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినప్పుడు నేను నా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా. పెట్టాలి అని చెప్పి పోరాడినప్పుడు ఒక్కడే పోరాడి విద్యార్థి సంఘంగా పోరాడి పెట్టించడం. అప్పుడు చెన్నారెడ్డి గారు ఒక జీవో తీశాడు. క్యాబినెట్లో లేదు, అసెంబ్లీలో చట్టం చేయలేదు, క్యాబినెట్ నిర్ణయం లేదు, ఎలాంటిది లేదు. ఒక తెల్ల కాగితం మీద టైప్ చేసి జీవో తీశాడు. దాన్ని కోర్టులో సవాల్ చేశారు చాలామంది. చేస్తే కోర్టు ఏం చెప్పింది? అప్పుడు ఫుల్ బెంచ్, ముగ్గురు ఉన్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డది. వాళ్ళు ఏ నిర్ణయమో ప్రజల సంక్షేమం కోసం తీసుకువస్తారన్నది. ఇక్కడ కూడా ఇప్పుడు రాజ్యాంగం ఇంకా ఇప్పుడు బలంగా ఉన్నది. అప్పుడుది ఒట్టొట్టి కేసు, తెల్ల కాగితం మీద జ్యోతిషులు. ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది, చట్టం చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా అనేక రకాలుగా జనాభా లెక్కలు తీశారు. అన్నీ ఉండగా కూడా ఆర్డినెన్స్ తీశారు. దీనికి బలం ఎక్కువ ఉంది. అయినా కూడా స్టే ఇవ్వడం, ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక చేయడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా అపోజ్ చేస్తాం.